ఆగస్ట్ 8. నీ నీతి అనే కవచాన్ని ధరించుకుని ఉండుము. విశ్వాసం అనేది ఒక డాలు వంటిది. తీవ్రంగా గాయపడితే తప్ప ఏ సేవకుడైనా తన రక్షణ కవచాన్ని అనగా డాలును విడిచిపెడతాడా? దావీదు తన జీవితంలో చోటు చేసుకున్న అపవిత్రతను బట్టి తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశాడు. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. కీర్తనలు 39:13. తన హృదయాన్ని పరిశుద్ధత మళ్లీ ఏలేంత వరకు అతడు మరణించాలని అనుకోలేదు. భక్తిహీనత లేదా దుష్టత్వం అనేది మనస్సాక్షిలోని సకల ప్రశాంతతను, అంతరంగ సంతోషపు ఓటలను ఇంకిపోయేలా చేసే ఒక విషం వంటిది. ప్రశాంతంగా తేటగా ఉన్న సెలయేటిలో ఒక రాయిని విసిరితే అది వెంటనే బురదమయంగా మారినట్లే పాపం అంతరంగాన్ని గందరగోళపరుస్తుంది. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. అయితే వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. కీర్తనలు 85:8. ఒక ఖరీదైన నగ బీరువాలో భద్రంగా దాచబడినట్లే విశ్వాసం కూడా మంచి మనస్సాక్షిలో భద్రపరచబడుతుంది. మన పరిశుద్ధ ప్రవర్తనలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మన విశ్వాసానికి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. విశ్వాసం అనేది ఆత్మకు ఒక కన్ను వంటిది. పాపం ఆ కంటి ముందు మబ్బుగా ఉన్న పొగమంచును కమ్ముతుంది. తేలికైన స్వచ్ఛమైన గాలి కంటికి ఎంత అవసరమో పరిశుద్ధమైన జీవితం విశ్వాసానికి అంత అవసరం. వాతావరణం నిర్మలంగా ఉన్న రోజున మనం సుదూర తీరాలను స్పష్టంగా చూడగలము. అలాగే విశ్వాసం కూడా చక్కగా క్రమబద్ధీకరించబడిన పరిశుద్ధ జీవితం ద్వారా చూసినప్పుడు దేవుని వాగ్దానాల లోతుల్లోకి మరింత దూరంగా చూడగలుగుతుంది. విశ్వాసము అనేది ఒక డాలు వంటిది. తీవ్రంగా గాయపడితే తప్ప ఏ సైనికుడైనా తన రక్షణ కవచాన్ని విడిచిపెడతాడా? ఒకవేళ విశ్వాసమే పడిపోతే తల్లి నుండి పోషణను పొందే పాలు తాగే పసిపాప వలె విశ్వాసానికి హత్తుకుని దాని నుండి బలాన్ని పుంజుకునే నిరీక్షణకు ఏమవుతుంది? విశ్వాసం దేవుని వాగ్దానంలో క్షమాపణను చూడలేకపోతే నిరీక్షణ రక్షణ కొరకు ఎదురు చూడలేదు. విశ్వాసం దేవుని కుమారత్వాన్ని సొంతం చేసుకోలేకపోతే నిరీక్షణ పరలోక స్వాస్థ్యం కొరకు కనిపెట్టలేదు. ఆత్మ దేవునితో సమాధానము కలిగి ఉందని విశ్వాసమే ముందుగా తెలియజేస్తుంది. అప్పుడే ఆత్మ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి ఆనందిస్తుంది. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి ఆనందించుచున్నాము. రోమీలకు 5:1-2. నీవు ఆత్మ ఖడ్గాన్ని అనగా దేవుని వాక్యాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నావా? ఆ ఖడ్గాన్ని పట్టుకోవలసిన విశ్వాసపు చేయి అపవిత్రత వల్ల తీవ్రంగా గాయపడి పని చేయకుండా పోయినప్పుడు నీవు దాన్ని ఎలా పట్టుకోగలవు? ఈ ఖడ్గానికి 2 అంచులు ఉన్నాయి. ఒకవైపు స్వస్థపరుస్తుంది, మరోవైపు గాయపరుస్తుంది. ఒకవైపు నుండి రక్షిస్తుంది, మరోవైపు నుండి శిక్షిస్తుంది. నిరంతరం పాపంలో కొనసాగే వ్యక్తితో బైబిలు ఒక్క దయాపూర్వక మాటను కూడా చెప్పదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇంకొంచెం లోతుగా ఆలోచించండి. నీ ఆత్మను అనివార్యంగా అణిచివేసి గొంతు పిసికి చంపే ఈ గందరగోళం, ఈ ఆత్మ నష్టం అంతా ఏ తాత్కాలిక పాపానికైనా తగినదేనా?